నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు అక్క. కూడా పద్మిని, గురువు అనుగ్రహం మనందరి మీద ఉండాలి. తప్పకుండా తప్పకుండా. అసలు వ్యాస పూర్ణిమ అనగానే ఇంక జీవితాంతం గుర్తుంటుంది. ఇది లాస్ట్ ఇయర్ వ్యాస కాశీలోనే ఉన్నాం. వ్యాసుడినే అంటే వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి ఆ శివలింగాన్ని మనం దర్శించుకున్నాం. రాత్రి ఆ పౌర్ణిమ గడియల్లో విశ్వనాథుడి దర్శనం చేసుకున్నాం. అంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలక్క. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి మీ ద్వారా అయితే. ఎందుకంటే అప్పుడు తీసుకెళ్లారు. అందరూ కూడా వరాహి నవరాత్రుల సందర్భంగా అక్కడ మహాపూర్ణాహుతి జరిగింది. వ్యాస పూర్ణిమ నాడు అదే తిలభాండేశ్వరుని కూడా దర్శించుకున్నాం. అసలు సూర్యచంద్రులు ఉంటారు కదా తిలభాండేశ్వరుడి పైన. అవును, లింగం పైనే ఉంటారు. అద్భుతం అది. అసలు అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. అప్పుడే 1 year అయిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరాహి నవరాత్రుల్లో సందర్భంగా మహాపూర్ణాహుతి త్రిపురాంతకంలో జరగబోతోంది. అమ్మో, మళ్ళీ మరొక పవర్ఫుల్ ప్లేస్ త్రిపురాంతకం అంటే. అద్భుతం అక్క. వ్యాస పూర్ణిమ వచ్చేస్తోంది కాబట్టి అందున అది ఆదివారం పూర్ణిమ. అలాగే 21వ తారీఖు అంటే 3 జూపిటర్ గురువు. చాలా ఇష్టమైన నెంబర్. మీ పుట్టినరోజు కూడా బై ది వే. అంటే 21st, ఈ 21st కాదు. రైట్ అక్క. ఈ వ్యాస పూర్ణిమని ఎలా వినియోగించుకోవాలక్క? మహాభారతం పంచమ వేదాన్ని మనకి అందించిన వ్యాసుడు కాబట్టి తప్పకుండా వ్యాసుడిని ఆయన రోజు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు విష్ణు సహస్రనామం చదువుతున్నా కూడా ఆయన అందించినవి ఏవి కూడా మామూలుగా తలుచుకుంటే చాలు. అవి చదువుతామా అనేది పక్కన పెట్టి మామూలుగా తలుచుకుంటే చాలు పుణ్యం మనకి. అలాగే అలాంటి మహాభారతాన్ని ఆయన అందించారు కాబట్టి ఆ రోజే గురు పూర్ణిమగా కూడా మనం చేసుకుంటాం. ఇంకా అష్టాదశ పురాణాలని కూడా అన్నిటినీ అందించినటువంటి మహానుభావుడు. ఆయనే మనకి పరమ గురువుగా మనము దండం పెట్టుకోవాలన్నమాట. అట్లా భగవంతుడు ఎక్కడికక్కడ తన గురు స్వరూపాన్ని ఎక్కడెక్కడైతే ప్రకటించాలో అక్కడ ప్రకటిస్తూ మనని ఎప్పుడు ఉద్ధరిస్తూ ఉంటారు అనేది మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటే అర్థమవుతుంది. ఆయన శివుడికే బోధించారు కాబట్టి. అలాగే నువ్వు చూసుకుంటే శ్రీకృష్ణుడు ఆయన భగవంతుడిగా ఉంటూ ఎక్కడైతే బోధించాల్సిన సమయం వచ్చిందో భగవద్గీత ఉపదేశించారు అర్జునుడికి, మనందరికి కూడా. అలా భగవంతుడే గురువుగా వచ్చాడు అంటే దత్తాత్రేయ స్వామి ఒక్కరు. అయ్యో కలియుగం కదా, నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడికి రాకూడదని కాదు. శ్రీపాద శ్రీవల్లభులుగా, నృసింహ సరస్వతిగా, అక్కల్కోట్ మహారాజుగా, అటు శ్రీ సాయిబాబాగా, వాసుదేవానంద సరస్వతిగా, గజానన్ మహారాజుగా, ఇంకా ఎన్నో సమకాలీన మీరు చూస్తే గనక అక్కల్కోట్ మహారాజు గారు మాణిక్య ప్రభువు సమకాలి. అసలు మీరు అటు వాసుదేవానంద సరస్వతి, ఇటు సాయిబాబా గారు సమకాలికులు. అంటే సూర్యుడికి ఎలా అయితే కిరణాలు ఉంటాయో దత్తాత్రేయ స్వామి కూడా గురువుగా అన్నిసార్లు అవతరించారు, అలానే అవతరించారు అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. రమణుల్ని కూడా చెప్పుకోవచ్చు. అలాగా రమణులు, మన పరమాచార్య గారు, అందరూ నిజంగా గురువు అనుగ్రహము లభించింది అని అంటే మనకి దేవతల అందరి అనుగ్రహం లభించినట్టే అన్నమాట. కాబట్టి తప్పకుండా గురువుని పూజించాలి ఈ రోజు అనేది గుర్తెరగాలి మనం. అలాగే మరి ఎలా పూజించుకోవాలి గురువుని? ఆయన అనుగ్రహం మనకి కలగాలి అని అంటే ఎలా అనంటే మన ఇంట్లోనే మనం చక్కగా ఒక పంచల జత తీసుకొని, లేదు అంటే గనక ఒక చీర 2 మీరు పెట్టుకోండి. లేదు అంత చీర తీసుకొచ్చే స్తోమత ఇంకా రాలేదు అంటే గనక మీరు ఒక బ్లౌజ్ పీస్, ఒకటేమో రుమాలు, లేకపోతే ఒక టవల్, కండువ తీసుకొని చక్కగా స్వామి దగ్గర పెట్టి దానిపైన నిండుగా బియ్యం వేసి చక్కగా దాని మీద నిమ్మకాయలు పెట్టి స్వామి దగ్గర ఉంచి దత్తాత్రేయ స్వామికి దండం పెట్టుకోండి. నిమ్మకాయలు 2 పెట్టమండి. 2 ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి మీరు చూడండి, బాబా గారు చూడండి 2 రూపాయలు అని అంటారు. అంటే అటు అనగా దత్తుడు, అనగా లక్ష్మిగా మనం ఉండాలి. అదే శ్రద్ధ సబూరిగా కూడా తీసుకోవచ్చు. అంటే మన డిసిప్లిన్, అలాగే మనకి మన ఓర్పు, పేషెన్స్ అన్నమాట. ఈ 2 మనకి సమర్పించాం గురువుకి అని అంటే ఇంక మొత్తం మనం ఆయనకి అంటే శరణాగతి పొందినట్లే అనమాట.
చేసినట్లే. అలాగే ఆయన కరుణ కూడా మనం పొందుతున్నట్టుగా లెక్క అన్నమాట. కాబట్టి ఈ 2 మీరు చక్కగా 2 నిమ్మకాయలు పెట్టేసేసుకొని స్వామికి చక్కగా పూజ చేసుకోండి. మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి. అలాగే విష్ణు సహస్రనామం చదివితే కూడా చాలా మంచిది ఆ రోజు. అలాగే మీరు దత్తస్తవము, గురుపాదుకా స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వజ్ర కవచం ఇలా ఏదైనా కానీ చదువుకొని స్వామికి చక్కగా పూజ చేసుకోండి. అలాగే గురువు అనుగ్రహం లభించాలి అని అంటే మనం ఏదన్నా కొంచెం ఫుడ్ స్వామికి సమర్పించాలి. స్వామికి ఏదైనా సమర్పించాలి అంటే మాత్రం నాకు 2 చపాతీలు గుర్తుకొస్తాయి. మొన్న కూడా నేను చాలా ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నాను అనుకున్నప్పుడు కూడా నాకు వంట చేయడానికి టైం లేక అప్పటికప్పుడు నేను అంత అన్నము, కూర, పప్పు మొత్తం అంతా ప్యాక్ చేయించి వెళ్తూ ఒకళ్ళకి భోజనం అందించి నేను ఆ పనికి వెళ్ళాను. ఆ పని నాకు సక్సెస్ అయింది. అద్భుతం. ఒకళ్ళ ఆకలి తీరిస్తే గురువు ఎంతో సంతోషిస్తారట. అసలు భోజనం ఇస్తుంటే అబ్బాయి భోజనం కోసమే వెయిట్ చేస్తున్నాడేమో అనిపించింది నాకు. ఆకలి మీద తండ్రిని చూసాడు ఇలా తీసుకోనా అని. తండ్రి తీసుకోని సౌగ్య చేస్తే అంత పెద్ద పిల్లవాడు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. భోజనం చేయి బాబు తీసుకొచ్చాను. కాదు, పండ్లు అమ్మేవాళ్ళు వాళ్ళు. అయితే భోజనం తీసుకొచ్చాను తీసుకుంటావా అంటే తండ్రిని చూస్తే తీసుకోమన్నారు. తండ్రి అప్పుడు తీసుకుని అప్పటికప్పుడే ఉపక్రమించాడు అనమాట తినడానికి. అయితే మన అలా ఆకలి ఎవరికైతే మనం తీరిస్తే మన పని తప్పకుండా అవుతుంది. ఆ రోజు నాకు పని సక్సెస్ అయింది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మీకు 2 చపాతీలు అంటే 2 చేయండి. పోనీ ఒక 10 చపాతీలు చేయగలిగితే చేసి అది స్వామికి అందించారనుకోండి, గుడి దగ్గర ఎవరికైనా అందిస్తే చాలా మంచిది అనమాట. అద్భుతం అక్క. అయితే ఆ బియ్యాన్ని ఏం చేయమంటారు తర్వాత? ఆ బియ్యాన్ని ఏం చేయాలి అని అంటే మీరు వాడుకునే దాంట్లో వాడుకునేవి ఒక 10 కిలోలు తీసి పక్కకు పెట్టుకొని ఈ బియ్యం అందులో కలిపేసుకోండి. ఎన్ని బియ్యం వేయమంటారు ఇంతకి? ఒక 2 గ్లాసులు చక్కగా ఇంత గ్లాసు వేసి ఆ బియ్యంలో కలుపుకోండి. ఎందుకనంటే తర్వాత మనం ఏమన్నా నైవేద్యం చేయాల్సి వస్తే మిగతా మళ్ళీ బస్తా బియ్యం చేయడానికి ఉండదు. కాబట్టి ఒక 10 కిలోలు తీసి బియ్యం అందులో కలుపుకోండి. ఓకే. నైవేద్యాలు చేసినప్పుడు ఈ 10 కిలోలు కాకుండా ఒకవేళ ఉంటే కనుక వేరేవి వాడాలి. ఇవి ఆల్రెడీ నైవేద్యం పెట్టేసినట్టు ఆ బట్టలు చక్కగా వాడుకోవచ్చు మీరు. అలాగే నిమ్మకాయలు ఏం చేస్తారు అని అంటే ఇంట్లో మామూలుగా పెట్టండి లివింగ్ రూమ్ లో. ఏదన్నా నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ నిమ్మకాయలు పాడైపోతే మీరు పాడేయచ్చు. అంటే మామూలుగా వాటర్ లో వేసి పెట్టమంటారా? ఊరికే అలా పెట్టండి. ఊరికే అలా ప్లేట్ లో పెట్టి పెట్టండి. ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా కూడా వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. అద్భుతం. అయితే 21వ తారీఖు రావటం యాజ్ అ న్యూమరాలజిస్ట్ ఎలా చూస్తారక్క? 21 నంబర్ మీద పౌర్ణమి రావటం అనేది 3 అనేది చాలా మీరు చూస్తే ఎక్కడన్నా గురువును చంద్రుడు కలిస్తే గజకేసరి యోగం అంటారు. అలాగే ఇక్కడ పౌర్ణమి రోజు గురువు వచ్చారు అని అంటే ఎటువంటి యోగాన్నైనా మనకి స్వామి ఇవ్వదలుచుకున్నారు కాబట్టి ఆ రోజున వచ్చారు. అందులో ఇంకా ఆదివారం సూర్య భగవానుడి ఇది కూడా ఉంటుంది, చక్కగా సూర్యనారాయణ మూర్తి ఇది కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రోజుని వినియోగించుకోండి. మాకు ఆఫీస్ ఉందనో అలాంటి బాధలు లేవు. చక్కగా ఆదివారం సెలవు దినం కాబట్టి చక్కగా ఆ రోజు స్వామిని అర్చించుకోవచ్చు. అలాగే మీరు ఏదన్నా విశేషంగా స్వామికి ఏదైనా చెయ్యాలి అంటే దత్త ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. మీకు ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారి బుక్ తీస్తే దత్త ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది వివరంగా ఉంటుంది. కాకపోతే ఎవరికైతే హెల్త్ బాగుందో, దేహం సహకరిస్తుందో, శరీరం సహకరిస్తుందో వాళ్ళు మాత్రమే చేయగలిగేది. ఎందుకంటే 16 స్వామిని విడిగా పెట్టుకోవాలి. 16 ప్రదక్షిణాలు చేస్తూ స్వామికి ఒక్కొక్క ప్రదక్షిణానికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఇంట్లోనే ఇంట్లోనే చేయాలి. హాల్లో పెట్టుకోవచ్చు అయితే పటాన్ని. సాయంత్రం మాత్రం అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుంది అనమాట. ఎలాంటి పాపమైనా కూడా తొలగిపోతుంది, ఎలాంటి కష్టతరమైన సమస్య అయినా కూడా తొలగిపోతుంది. అయితే 108కి కూడా సాష్టాంగ నమస్కారాలు చేయాలా? 108 ఓకే చేయాలి. రైట్. అలాగే మీరు ఒకవేళ అది చదివిన తర్వాత మీకు చాలా అయితే బుక్ ముందు రోజే తెచ్చుకోండి. మీ దగ్గర లేకపోతే కనుక ముందు రోజే తెచ్చుకొని చదవండి. ఎలా చేయాలి ఏంటనేది రాసుకొని అలా చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ అలా కుదరదు, అమ్మో మాకు చాలా కష్టంగా ఉంది, మా ఇంట్లో ఇంత పెద్ద పూజనా ఇప్పుడు ఏంటి అని విసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా వాళ్ళని బాధ పెట్టద్దు, మీరు మాట పడద్దు అనుకుంటే గనక గుళ్ళో ఔదుంబర వృక్షం ఉంటుంది, అక్కడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయండి. వృక్షానికి ఔదుంబరము అని అంటే స్వామి ఉంటారు ఖచ్చితంగా. ఎక్కడ మేడి చెట్టు ఉంటే అక్కడ దత్తాత్రేయుడు ఉంటారు. తప్పకుండా దండం పెట్టుకోండి. అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్విచ్ వర్డ్ రూపంలో కూడా ఏదైనా చెప్తారా గురువు అనుగ్రహం కోసం? గురువు అనుగ్రహం కోసం ఏమన్నా చెప్పాలి అని అంటే డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ.
అంతే. డివినిటీ అంతా గురువు దగ్గరే ఉంటుంది కదా, అందుకని డివైన్ మ్యాజిక్ బిగిన్ చదువుకోండి. అలాగే తప్పకుండా గురుపాదుకా స్తోత్రం కూడా చదువుకోండి. రైట్. ఎందుకు అనంటే చదువుతాను. ఎందుకు అనంటే గురువు అనంటే ముందు మనకి పాదుకలే గుర్తుకొస్తాయి. అందుకే మీరు పాదుకా దర్శనం ఇంపార్టెంట్ అని చెప్తారు మనకి. దత్తాత్రేయ స్వామి దగ్గర ఎక్కడ గాణగాపురంలో తెల్లవారుజామున మాత్రమే పాదుకా దర్శనం దొరుకుతుంది మనకి. అక్కడ తప్పకుండా మనకి మార్నింగ్ పూట చేసుకోండి. మీరు ఎవరన్నా వెళ్తే తెల్లవారుజామున 3 గుళ్ళో ఉండాలి. పాదుకా దర్శనం అప్పుడే దొరుకుతుంది. అద్భుతం. మరొక్కసారి పాదుకా స్తోత్రం చాలా అందంగా ఉంటుంది. వినసంపుగా అసలు చదువుకోవాలి, దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. ఒకసారి నేర్పిస్తారా? తప్పకుండా చదువుతాను పద్మిని. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మనం గురుపాదుకా స్తోత్రాన్ని చదువుకుందాం. అనంత సంసార సముద్ర తారా నౌకాయితాభ్యాం గురుభక్తి ధాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వ వారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్య దావాంబుద మాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నతాయయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాసు దరిద్రవర్యాః మూకాశ్చ వాచాస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నాళీ కనీకాశ పదాహృతాభ్యాం నానా విమోహ దినివారికాభ్యాం నమజ్జనాభీష్ట తతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నృపాలి మౌలి వ్రజరత్న కాంతి సరిద్విరాజ జశకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోక పంక్తేహి నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం పాపాంధకరార్క పరంపరాభ్యాం తాపత్రయహీంద్ర కరేశ్వరాభ్యాం జాడ్యాబ్ది సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం శమాది షట్క ప్రదవైభవాభ్యాం సమాధి దానవ్రత దీక్షితాభ్యాం రమాద వాంగ్రీ స్థిర భక్తిదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం స్వార్చా పరాణామఖిలేష్టదాభ్యాం స్వాహా సహాయాక్ష దురంధరాభ్యాం స్వాంతాచ్చ భావ ప్రధపూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కామాది సర్ప వ్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య నిధిప్రదాభ్యాం బోధప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. అద్భుతం అక్క, వినటానికి ఎంత బాగుంటుందో. ఎవరు అందించి ఎవరి విరచితం అక్క ఇది? ఆదిశంకరాచార్యులు. ఇంకా చెప్పే పనే ఉంది. ఆ రోజు ఆదిశంకరాచార్యుల్ని కూడా చక్కగా మనం దండం పెట్టుకోవాలి. అలాగే కంచి పరమాచార్య గారిని కానివ్వు, మనం ఇందాక అనుకున్నట్టు రమణ మహర్షి గారిని కానివ్వు, మీకు ఎంతమంది గురువులు తెలిస్తే అంతమందికి దండం పెట్టుకోండి. అద్భుతం అక్క, చాలా చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే అక్క. మనందరికీ ఆ గురువు అనుగ్రహం తప్పకుండా కలగాలని చెప్పి, అలా కలిగింది కాబట్టి అంత మందితో మనం గాణగాపురం వెళ్ళామేమో పద్మిని. అంతే అంతే. గురు పౌర్ణమి రోజు మనం చక్కగా అక్కడ దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకున్నాం కాబట్టి గాణగాపురం వెళ్ళాను. తప్పకుండా నువ్వు కూడా ఆ రోజు చంద్రుడిని చూసి దండం పెట్టుకో. తప్పకుండా. తప్పకుండా. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.